గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఈరోజు ప్రధాన పేపర్లో చూస్తే ప్రతి పేపర్లో కూడా వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనే కనిపిస్తుంది. మనం చూసాం గత 3 రోజులుగా ఏదైతే భూసేకరణకు వెళ్ళిన అధికారులు అదేవిధంగా కలెక్టర్ పైన లగచర్లలో ఏ రకంగా దాడి చేశారనేది చూసాం. దానికి సంబంధించి మన కొంతమందిని అరెస్ట్ చేశారు. నిన్న తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని వికారాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అతన్ని విచారించినప్పుడు కొన్ని సంచలన నిజాలు చెప్పారని కూడా పోలీసులు చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఏం తెలిపారంటే ఈ దాడి వెనకంతా కూడా ఈ దాడి చేయడానికి దీనికి అంతా కూడా కేటీఆర్ డైరెక్షన్లోనే జరిగింది అనేది నరేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పోలీసులు పేర్కొన్నారు. ఎందుకంటే కేటీఆర్ డైరెక్షన్లోనే జరిగింది. ఆ రోజు ఏదైతే సురేష్ ఉన్నారో అక్కడికి ఆ అధికారులంతా కూడా అక్కడికి తీసుకువెళ్ళడం, లగచర్లకు తీసుకువెళ్ళిన తర్వాత ఫోన్ అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ వెంటనే నరేందర్ రెడ్డి కాల్ చేయడం, ఇలా అధికారులు వచ్చారని చెప్పడం, దానికి నరేందర్ రెడ్డి డైరెక్షన్ ఇవ్వడం, వెంటనే నరేందర్ రెడ్డి మళ్ళీ కేటీఆర్ ఫోన్, ఇలా మొత్తం సంభాషణ జరిగిన తర్వాత దాడులు జరిగాయి అనేది నిన్న రిమాండ్ రిపోర్ట్లో తెలిసింది. మరి ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? కేటీఆర్ ఎందుకు ఈ రకంగా చేపించాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు? ఎందుకంటే మనం చూసాం, తెలంగాణ ఉద్యమ సమయం వరకు చూసాం. ఉద్యమ సమయంలో కూడా ఎప్పుడు కూడా అధికారులపైన దాడులు జరగలేదు. ఉద్యమ సమయంలో చాలామంది చూసాం, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం. కానీ ఇట్లా అధికారులపైన దాడులు జరిగే సంస్కృతి తెలంగాణలో ఎప్పుడు లేదు. ఇది మొదటిసారి చూస్తున్నాం. మరి ఎందుకు ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు? ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా. మరి ఎందుకు ఈ రకంగా అధికారులపై దాడులు అనేది ఖండించాల్సింది పోయి నిన్న కేటీఆర్ కామెంట్స్ కూడా మనం చూసాం. ఎక్కడ కూడా అధికారులపైన దాడుల అంశాన్ని ఆయన ఎక్కడ కూడా తప్పు అనట్లేదు. ఎస్, సురేష్ ఎవరైతే ఉన్నారో ఆ సురేష్ మా కార్యకర్తనే, బరాబరి చెప్తున్నా మా కార్యకర్తనే. అవును, మరి భూములు పోతే మరి ఎందుకుండదు, బాధ ఉంటుంది అని చెప్తున్నారు. మరి అట్లంటే గతంలో కాళేశ్వరంకు చేయలేదా? మొత్తం ఊరు ఖాళీ చేయించలేదా? ఉంటుంది. కానీ అధికారులతో మాట్లాడి సామరస్యంగా చర్చించి వాళ్ళ అభిప్రాయాలు సేకరణ తీసుకున్న తర్వాత లేదు, సపోజ్ అక్కడ 2 కోట్లు ఉందనుకోండి, సరే మీరు 4 లక్షలు ఇస్తుంటాం, అది కాదు మాకు ఇంత ఇవ్వండి మాట్లాడతారు తప్ప ఇలా దాడులు అనేది కరెక్ట్ కాదు కదా. ఈ దాడులను మరి కేటీఆర్ ఎందుకు ఖండించట్లేదు? మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడారు. ఎందుకంటే నేను మంత్రులు కూడా మాట్లాడారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు, ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కుట్రే, ఇందులో ఎవరు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అనేది. మరి నిజంగా ఇందులో కేటీఆర్ పాత్ర ఉందా? త్వరలో కేటీఆర్ను కూడా విచారించబోతున్నారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గెల్లో శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి కాలువ సుజాత గారు వస్తారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు కూడా కాసేపట్లో లైవ్లో జాయిన్ అయిపోతారు. ఆచార్య గారు, చూశారు కదా 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. నిన్న మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడము, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేయడం, విచారణలో ఆయన చెప్పిన అంశాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పాను. ఇందులో కేటీఆర్ ప్రమేయం ప్రధానంగా కనబడుతుంది అనేది. ఎందుకు కేటీఆర్ ఆ రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నిజంగా ఇందులో కేటీఆర్ ఉన్నారంటారా? అంటే పోలీసు రిమాండ్ రిపోర్టును బట్టి మనం ఒకవేళ పూర్తి నిర్ధారణకు వస్తే ఆ రకంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మనం ప్రశ్నించవచ్చు. నిన్న ఐజీ మాట్లాడారు ఆచార్య గారు, నిన్న ఐజీ మాట్లాడారు సత్యనారాయణ గారు. ఏంటంటే ఐజీ మాట్లాడని, డీజీపీ మాట్లాడని, కింద సిఐ గారు, ఏసీపీ గారు, అక్కడ ఉన్నటువంటి స్థాయి వాళ్ళు ఏది రాస్తారో, ఏది రాయమని పైకి వెళ్ళి అడలు వస్తావో అదే రిమాండ్ రిపోర్ట్లు ఉంటుంది. ఒకవేళ ఆ రిపోర్ట్లు రాసినవి నిజమని ఎంతవరకు వాస్తవాలు కావో, నిజంగానే ఆయన ఇచ్చిన వాంగ్మూలమే కరెక్ట్ రాసిరని అనేది ఏముండదు. పోలీస్ స్టేషన్ పోయినాక మనం చెప్పేది మనం చెప్తాం, వాళ్ళు రాసేది వాళ్ళు రాసుకుంటారు, అరెస్ట్ చేసేది చేస్తారు. అయితే ఒక్కటి దీంట్లో ఫోన్ విషయాలు కొన్ని, అంటే ఆ సందర్భంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి భూమి కోల్పోతున్న నిర్వాసితులతోటి మాట్లాడము అవన్నీ
ఎన్నిసార్లు మాట్లాడారు ఏంది అంటే ఒక్కోసారి ఎట్లుంటుందంటే ఒక గ్రామంలో భూమి పోయినప్పుడు ఆ సంబంధిత ఇప్పుడు ఉదాహరణ మేమే ఉంటాం ఒక గ్రామంలో పోయినప్పుడు మాకు ఫోన్ చేస్తారు. మాకు ఫోన్ చేస్తే సరే మనం ఏం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, మాట్లాడదాం మనం పైన కలుద్దాము ఇక్కడ కలుద్దాం అని అంటాం. ఎవరెవరో మీరు అడ్డుకోండి ఎంతకైనా కానీ చూడు అని చెప్పొచ్చు. నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పలేదు అనను, చెప్పిండ్రు అనను, వాస్తవం మనకు తెలియదు. కానీ ఏదేమైనా ప్రభుత్వము ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు కొంత శాంతియుత వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా దాంట్లో తీసుకొని మనుగడలోకి తీసుకొని సరైన విధంగా దాన్ని ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ వచ్చినటువంటి అధికారులు ఏదో తూతు మంత్రంగా సభ సజావుగా సాగిందని నోట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని కొంతమంది వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తీసుకొని రిపోర్ట్ చేసుకొని కూడా వెళ్ళిపోతారు. గతంలో కూడా ఈ గత ప్రభుత్వం కూడా చేసిందే ఇవన్నీ. అంటే కాదు ఆచార్య గారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అక్కడ నిన్న పోలీసులు చెప్పేది ఏంటంటే భూమి పోయే వాళ్ళు అక్కడ ఎవరు కూడా లేరు, చాలా తక్కువ ఉన్నారు, దాదాపు ఒక 20 మంది వరకు బయట ప్రైవేట్ వ్యక్తులు వచ్చారనేది. ఆ దాడి జరుగుతున్న సమయంలో కూడా అంత ప్రైవేట్ వ్యక్తులు అనేది, అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనేది కదా వాళ్ళు అంటుంది. ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు సరౌండింగ్ గ్రామాలు కూడా రావచ్చు, రాలేదని అన్నాను. ప్రైవేట్ వ్యక్తులు అంటే హైదరాబాద్కి వెళ్ళి కేటీఆర్ ఏమన్నా డబ్బు చేసిండా, లేకపోతే ఈయన తాండూరుకి వెళ్ళి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను తీసుకుపోయిండా? అవంతా కూడా విజువల్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉంటాయి, అవన్నీ ఎవరెవరు ఏం చేసింది అన్నీ కూడా స్పష్టంగా వీడియోలు ఉన్నాయి కదా. మనం ప్రైవేట్ వ్యక్తులు ఆ సంబంధం లేని వ్యక్తులు అననీక రాదు. ఆ ఏరియాకి సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు. అయితే ముఖ్యంగా ఆచార్య గారు ఒకటి మీరే అంటున్నారు, మనం చూసాం భూసేకరణ ఏ రకంగా జరిగింది, అక్కడ మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఇట్లా దాడులు అనేది జరగలే కదా, దాడులు జరిగే పరిస్థితి అయితే రాలేదు కదా. ఇప్పుడు ఒక విషయము ఇప్పుడు ఏమైపోతుందంటే 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న భూములని వీళ్ళు చూజ్ చేసుకొని అక్కడ పోయి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయరు. అంత పేదవాళ్ళు ఉన్నటువంటివి, నోరు లేనటువంటి వాళ్ళవి, ఎక్కడైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళ భూములనే టార్గెట్ చేసి తీసుకున్నప్పుడు కొంత రైతుల బాధ అనేది వస్తుంది. దాన్ని నిన్న కనీసము డికే అరుణ గారు రైతులను కలవనీకి పోదామన్నా, కలెక్టర్ని కలవనీకి పోదామన్నా కూడా పోనీయకుండా అడ్డుకున్నటువంటిది కూడా మనం చూసినాం కదా. ఇప్పుడు కుట్ర పండిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరు, అది ఏమని ఉండదు. అక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు నిజాలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాస్తవంగా వారు ఆ మీటింగ్ కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ మీటింగ్ వెళ్ళలేదు కాబట్టి నెక్స్ట్ డే ఇవన్నీ జరిగినాయి కాబట్టి పోవాలనుకున్నప్పుడు పోలీసులు ఉందాగా వివరించి తీసుకెళ్లాలి కదా. నిజ నిర్ధారణ వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఆచార్య గారు, లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం చూసాం, నేరల ఘటన చూసాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాంతాలను పరిశీలించి వెళ్ళడానికి మిమ్మల్ని పంపించారా? మిమ్మల్ని అనుమతి ఇచ్చిందా గత ప్రభుత్వం? వాళ్ళు తప్పు చేసిరని మీరు కూడా తప్పు చేస్తారా? వాళ్ళు అన్యాయం చేస్తే సేమ్ దాని పాలసీనే మీరు ముందుకు తీసుకుపోతారా? కాదు కదా. అవును, వీళ్ళు రెచ్చగొట్టారనే కదా అక్కడ శాంతి భద్రతల సమస్య. మీరు అది చేసినప్పుడు ప్రజలు ఈ మార్పు ఎందుకు కోరుకున్నారు? ఇప్పుడు దీంట్లో భయం ఎందుకండి? చట్టాలు ఉన్నాయి, భూసేకరణ చట్టం ఉంది, వాళ్ళకు అంత క్లారిటీగా చేయాలి. ఇంకా ముఖ్యమంత్రి సొంత అసెంబ్లీ అది, ఇంకా అవసరం వస్తే కొంత ఎక్కువ పారితోషికం ఇవ్వాలి. ఇవ్వలేదా అండి? అదేది మన కాళేశ్వరం ప్రాజెక్టులా అక్కడ ఇచ్చిన దానికి పాలమూరులు ఇచ్చిన దానికి వ్యత్యాసం లేదా? రేటు చాలా రేటు వ్యత్యాసం ఉంది. ఇవాళ ఇక్కడ కూడా రైతులు నిజంగా తమ యొక్క 1-2 ఎకరాలు కోల్పోతే తను మొత్తం సర్వస్వం పోతుంది. వాళ్ళు ప్రతిఘటిస్తారు, ఖచ్చితంగా ఎక్కడైనా ప్రతిఘటిస్తారు. మీ భూమి వద్దే నా భూమి వద్దే అడగరా? కాకపోతే ఇవాళ మనము నిజంగానే వీళ్ళు ప్రొపగేట్ చేసిరా దాన్ని ఇట్లా బయటకు వస్తే మాత్రం అది కేటీఆర్ అయితేంది, ఇంకేమంటే అక్కడ కనబడుతున్నాయి కదా. నేను ఏమంటున్నా ఆచార్య గారు, మీరు ఇంకా కూడా అది కాదు అనే రకంగా చెప్తూ ఉన్నారు. మనము 3 రోజులుగా చూసాము, ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాము. అతను సురేష్ అనే వ్యక్తి FIR లో మెన్షన్ చేసిందే నిజం కాదు కదా.
ఆ, ఆ, పోలీసులు ఏది ఎఫ్ఐఆర్లు ఉంటే అది నిజం అనుకుంటే ఇంకా తర్వాత న్యాయస్థానాలలో చర్చ ఎందుకు వస్తుంది? రైట్ కాదది రైట్. పోలీసులు వాళ్ళ లైన్ ని బట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి వాళ్ళు చేస్తారు. ఒకవేళ దాంట్లో ఇట్లా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడతారు. దాన్ని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. రైట్. గెలు శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? ఇందులో అంతా కేటీఆర్ ప్రమేయమా, కేటీఆర్ చేయించారు అనేది ఈరోజు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. చూస్తూ ఉంటే ఈరోజు పేపర్ కావచ్చు, అదేవిధంగా ఐజీ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే కేటీఆర్ను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఇందులో మొత్తం సూత్రధారి పాత్రధారి కేటీఆర్ అనేది మహేందర్ రెడ్డికి, నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడం, మీరు నేనున్నా కదా ఎంత డబ్బైనా ఖర్చు కానీ మీరు కానీ గోహెడ్ అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం, కేటీఆర్ వెంటనే నరేందర్ రెడ్డి చెప్పడం, నరేందర్ రెడ్డి వెంటనే సురేష్కు చెప్పడం, ఇదంతా అంటే ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనేది ఈ ఐజీ చెప్తున్నమాట. సరే, అంతే ఏంటంటే ఈ పోలీస్ అధికారులు ఐజీ సత్యనారాయణ గారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే ఆయన డైరెక్షన్ లో పనిచేయాలనే ఆలోచన ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు లగేచేర్లలో మా పార్టీ కార్యకర్త సురేష్ అనే వ్యక్తి, ఆ గ్రామస్తుడు, ఆయన బాధితుడు. రేపు ఫార్మర్ సీట్ వస్తే రేపు నిర్వాసితుడు అయ్యే పరిస్థితి తనకు ఉంటుంది. కాబట్టి తను ప్రశ్నించండు. ఆయన భూమి ఉందా అక్కడ? లగచర్ల భూమి ఉందా శ్రీనివాస్ గారు? సార్ ఆయనకు భూమి ఉందా అక్కడ? సార్ ఆయనకు భూమి ఉన్నది, భూమి ఉండొచ్చు, లేకపోతే కౌలు తీసుకోవచ్చు, ఎట్లన్నా ఊళ్ళో బతుకుతారు. భూమి లేదనేది తెలిసింది. నేను ఏమంటున్నా, భూమి ఉన్నా లేకున్నా ఒక ఫార్మర్ సీట్ వస్తే ఊరే కలయ్యే పరిస్థితి ఉంటుంది. జీవనం మొత్తం కుటుంబం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. తనకున్న సరుకులంతా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. తన నిర్వాసితులు అయితే మల్లన్న సాగర్ కాడ భూములు ఉన్న వాళ్ళకే మనం ప్రభుత్వం డబ్బులు చెల్లించిందా? భూమి లేని వాళ్ళకు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఆ సమాజం అనేది ఒక అసెట్. తనకు ఎప్పటికైనా ఎవరికైనా ఒక అసెట్ ఉంటుంది. ఏ విలేజ్ అయినా, ఏ పల్లె అయినా, ఏ గ్రామం అయినా వాళ్ళందరినీ కలుపుకొని దానికి కంపెన్సేషన్ కూడా భూమి ఉన్నా లేకుండా ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది. కానీ ఆయన మొత్తం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందులో సురేష్ అనే వ్యక్తి ఇప్పుడు లగచెర్ల గ్రామంలో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే దాన్ని వ్యతిరేకిస్తారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తారు, సిపిఐలు వ్యతిరేకిస్తారు, సిపిఎం వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం తప్పు కదా? తప్పు కాదు కదా? ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, సురేష్ అనే వ్యక్తి ఎక్కడైనా కలెక్టర్ గారి మీద దాడి చేసిండా? ఆయన విజువల్స్ ఉన్నాయి చూడండి. ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళటానికి, మొత్తం భూమి ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ వారి సోదరులు కానీ కావాలని చెప్పి ఈ ఇష్యూను డైవర్ట్, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ ఒక భయభ్రాంతులకు గురించి ఒక స్కెచ్, ఇదంతా కుట్రలో భాగంగా చేసింది తప్ప ఇంకో ఉద్దేశం లేదు. ఎందుకంటే కుట్ర చేసిందే మీరు అంటున్నారు శ్రీను గారు. ఒకటి చెప్పేది, మీరు అక్కడ సొంత నియోజకవర్గం కాబట్టి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్గా కేటీఆర్ ఎలాగైనా సరే లా అండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకురావాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే విధంగానే ఈరోజు అక్కడ అంత ప్లాన్డ్గా చేశాడనే కదా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో మొత్తం ప్రస్తావించింది కావచ్చు, ఐజీ మాట్లాడింది కావచ్చు, చెప్తుంది. సార్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో రాసింది అది వాస్తవాలు కాదు. ఎందుకంటే లగేచెర్లో ఆ సంఘటన క్రియేట్ అయ్యి మీరు ఎట్లా అంటారండి? నాకు అర్థం కాదు. గతంలో 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉంటారు, ఎన్నో కేసుల్లో ఉన్నారు, మరి అవన్నీ రిమోట్ రిపోర్ట్లో అవుదామంటారా? సార్ నేను ఏమంటాను సార్, ఇప్పుడు లగేచెర్లో జరిగిన దానికి మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఎందుకంటే లగేచెర్లో జరిగిన దాడిలో మా పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు. ఇవాళ గ్రామస్తులు అందరూ నిన్న డీకే అన్న గారు కూడా అన్నారు, ఇంతకుముందు అన్న కూడా మన చారన్న కూడా అంటుండు. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తారు, అలా ప్రశ్నించడం తప్పు కాదు. కానీ ఇవాళ దాడి జరిగిన దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ ప్రాజెక్టును ఎవరైతే ఫార్మసిటీకి భూములు లాక్కోరు అనుకున్నారో వాళ్ళే మఫ్టీలో ఉండి దాడి చేయొచ్చు. కానీ నిజంగా రైతులు కానీ మా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దానికి సంబంధం లేదు. శాంతియుతంగా ఎవరైనా అధికారులు వస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బంద్ సెక్యూరిటీ ఉంటది. ఇవాళ డిఎస్పీ సార్, నిన్న డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిన సంఘటన మీద, అదే కలెక్టర్ గారు వచ్చినప్పుడు మరి డిఎస్పీ గారు ఎక్కడున్నారు? ఎందుకు కంప్లైంట్ ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు? కాదండి, నాకు అర్థం కాదు. పాయింట్ అడుగుతాను. అందరినీ భయపెట్టించి భూములు కేసులు పెట్టిస్తే అందరు భయపడి భూములు ఇస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఇదంతా ఒక కథను తయారు చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక టీం ఇదంతా చేసింది. కానీ ఎంతసేపు ఉన్నా నాకు ఒకటి అర్థం కాదు గెలు, ఒక విషయము, ఎంతసేపు ఉన్నా అక్కడ భూములు పోతున్నాయి, అతను మా కార్యకర్తని అంటారు తప్ప అధికారుల పైన దాడులు చేయడం అనేది మాత్రం ఖండిస్తలేరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది? ఒక కలెక్టర్ పైన దాడి చేసిన ఘటన ఎక్కడ ఉందా అసలు? సార్ అక్కడ కడా చైర్మన్ ఉంటాడు, వెంకటరెడ్డి గారు ఉంటారు. ఈ భూములను
అక్వైర్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తనకు అప్పచెప్పిండు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మేము కూడా మా ప్రభుత్వం 9.5 ఏళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు ఎవరు కూడా మేము చాలా మేము సెన్సిటైజ్ చేయలే. వాళ్ళందరినీ ఒప్పించడం, ఈ ప్రాజెక్ట్ వస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, మీకు ఇంత లాభం జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి లాభం అవుతుంది, మీకు లాభం అవుతుంది అని చెప్పి ఇవాళ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా ఇండస్ట్రీ కోసం కూడా మేము ఎన్నో ల్యాండ్ అక్వైర్ చేసినాం. ఇవాళ ముచ్చర్లో ఫార్మసిటీ కోసం 15,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసినాం. ఏ రోజైనా గొడవలైనా టైం తీసుకున్నాం. హరిబరి ఇక్కడ కూడా గొడవలు ఏం కాలేదండి, మీరు సృష్టించారనే కదా అనేది. ఇక్కడ కూడా గొడవలు ఏం కాదు. ఇప్పుడు కాదు గెలిచి ఆ సురేష్ అనే వ్యక్తి రెచ్చగొట్టకుండా ఇవన్నీ జరిగేదే కదా. సుజాత గారు మంచి పారిశ్రామిక ఒక్క నిమిషం ప్లీజ్. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సుజాత గారు ఏంటి ఇప్పుడు కేటీఆర్ ఇదంతా వెనకంతా కూడా కేటీఆర్ ఉన్నారని చెప్పేసి చూస్తున్నాం ప్రధానంగా. కానీ ఈరోజు బీజేపీ నుంచి ఆచార్య గారు చెప్తున్నది కావచ్చు, అదేవిధంగా గెలుస్తుంది ఏమంటారంటే ఇదంతా రాపిచ్చారండి, ఇక్కడ కేటీఆర్ ఎక్కడ ఉంటాడు, పోలీసులు బలవంతంగా రాపిచ్చి ఉంటారు అంతే తప్ప అక్కడ పట్నం నరేందర్ రెడ్డి చెప్పింది వేరే ఉంటుంది, పోలీసులు రాసింది వేరే ఉంటుంది అనే విధంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ కేటీఆర్ పాత్ర లేదనే విధంగా చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి 6 టీవీకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను మార్నింగ్. అసలు బీజేపీ వాళ్ళు వాళ్ళ బంధువులు అయినట్టే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళ బంధువులు. కానీ వారు కూడా ఒక నేషనల్ పార్టీలో ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని అంటే అది నేషనల్ వైడ్ గా వచ్చినటువంటి ఈ రోజు జరిగినటువంటి సంఘటన నేషనల్ వైడ్. అది అపాయింట్మెంట్ తెలంగాణ నాయకులు చేసిందో తెలంగాణ ప్రభుత్వం చేసిందో కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక ఆఫీసర్ అయినా వారు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అంటే వారి ఒకరి సంఖ్యన ఒకరు చేరిందేమో అన్నట్లు అటువంటి అనుమానాలు మాత్రం పూర్తి స్థాయిలో రేకెత్తుతున్నాయి. వీళ్ళ నాయకులేమో దీన్ని ఖండిస్తున్నారు, వీళ్ళేమో డిబేట్లలో కూర్చొని మరి ఇది వాళ్ళు చేపించుకున్న దాడియో లేకపోతే ఈయన మీద జరిగినటువంటి దాడినో వీళ్ళు ఖండించట్లేదు అని అంటే బాధాకరమైనటువంటి విషయం. అంటే వీళ్ళకు సమన్వయం లేదు, వీళ్ళ నాయకులకు వీళ్ళకి సమన్వయం లేదు అనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. రెండో విషయానికి వస్తే గెలిసి ఇందాక ఒక మాట మాట్లాడిండు, మేము కూడా 15,000 ఎకరాలు ఎక్వైర్ చేసుకున్నాము, సమన్వయం పాటించిండ్రు, ఎక్కడ కూడా ఇలాంటి అల్లర్లు జరగలేదు అని అంటే అఫ్ కోర్స్ ప్రతిపక్షంలో మేమున్నాం ఆ రోజు, మేము కూడా ఇలాంటి దాడులు అధికారుల మీద చేశామా అప్పుడు అనేది క్లియర్ కట్ గా మీరే చెప్పారు. ఇప్పుడు ఎలాంటి సంఘటనలు జరగలేదు అని ఒప్పుకున్నారు కదా. మరి ఈ రోజు ప్రతిపక్షంలో 10 నెలలు ఉంటేనే ప్రతిపక్షంలో ఈరోజు ఇలాంటి విపరీతమైన ఘటనలు జరుగుతున్నాయి అంటే దాడులు చేయడానికి పూర్తి స్థాయిలో వీళ్ళు రెడీ అయ్యిండ్రు. అంటే ప్రతిపక్షంలో 10 నెలలు ఉండడానికి కూడా వీళ్ళు అంగీకరించట్లేదు. ఎంతకైనా ఒడిగడతారు, దేనికైనా రెడీ ఉంటారు. ఇక్కడ ఒక పాయింట్ అండి సుజాత గారు, ఇప్పుడు మీరేమో దాడులు అంటున్నారు, కానీ ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు అక్కడ భూమి ఉంటుంది, ఎకరా ఉండొచ్చు, 2 ఎకరాలు ఉండొచ్చు, 4 ఎకరా, అక్కడ ఎకరా దాదాపు 1 కోటి 2 కోట్లు పోతున్నాయంట. మరి చెప్తున్నారు, మరి మీరు 4 లక్షలు 3 లక్షలు ఇస్తే అంటే ఉంటుంది కదా, రైతు కడుపు మంట ఉంటుంది కదా, మేము ఇయ్యలేమో భూమి, మేము ఇవ్వము, మా బతుకుదరి ఇదే, మీరు ఎట్లా తీసుకుంటారు? ఈరోజు 1 కోటి 2 కోట్లు ప్రాపర్టీ ఉన్న ఎకరా ఈరోజు మీరు 5 లక్షలు ఇస్తుంటే ఆ బాధ ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ఇక్కడ 10 లక్షలు ఉందండి, ఎకరా కోటి లేదు. ఎవరు పడితే వాళ్ళు భూమి సర్వేలు చేసినట్లు గెలిసీని ఏమైనా కొంటే బాగుండనేమో, కోటి ఇచ్చి మేము కూడా రైతుల దగ్గర తీసుకుంటాము, గెలిసీను బాగా అధికారంలో ఉన్నాడు, 10 ఏళ్ళు వీళ్ళు బాగానే సంపాదించారు కదా, 1 కోటి రూపాయలు పెట్టి కొంటే బాగుండనేమో అనిపిస్తుంది నాకు. మంచి రైతులుగా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కదా, 1 కోటి రూపాయలు. అక్కడ మీకు ఇంకో విషయం తెలియదేమో, 900 ఎకరాలు ఆల్రెడీ అది ప్రభుత్వ భూమేనండి అందులో ఉన్నది. అందులో కేవలం 300 ఎకరాలు మాత్రమే రైతుల నుంచి ఎక్వైర్ చేయడానికి కోసమే సర్వేలు జరుగుతున్నాయి. అందులో అభిప్రాయ సేకరణ కోసం పోయారు కానీ కొనడానికో లేకపోతే 10 లక్షలు మీకు ఇచ్చి లాక్కుంటామనో మాత్రమో మరి కలెక్టర్ గారు వెళ్ళలేదు. వాళ్ళతో మాట్లాడాలి, సమన్వయంగా కూర్చొని మాట్లాడాలి, మరి వాళ్ళ అభిప్రాయాలు తెలపాలే కానీ కేవలం అభిప్రాయాల కోసం వెళ్ళినప్పుడే దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది గెలిసీని గారు చెప్పాలి. అంటే వీళ్ళు ఏంటి, ఇలా అధికారుల మీద దాడి చేస్తాము, దీనికి మేము సిద్ధంగా ఉన్నాము అనే మాటలు మాట్లాడుతున్నారే తప్పించి అధికారుల మీద జరిగినటువంటి దాడిని వీళ్ళు వ్యతిరేకించట్లేదు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఒకటి అండి, అదే సమయంలో ఆ కార్యకర్త 42 సార్లు ఆయన పేరేంటి నరేందర్ రెడ్డికి ఫోన్ చేస్తాడు. ఈయన అప్పుడే 6 సార్లు
ఇంకా ఎక్కువ వస్తున్నాయి వార్తలు. మరి అంతకన్నా ఎక్కువగా కేటీఆర్ కి పొద్దున్నే అన్నిసార్లు ఫోన్ చేస్తారు. అవును మా కార్యకర్త ఏమంటారు ఇప్పుడు, మా కార్యకర్తలు మాకు 40 సార్లు కూడా ఫోన్ చేస్తారు. అంటే మీకు అంత సమయం ఉందా 40 సార్లు ఒక్కొక్క కార్యకర్తతో మాట్లాడడానికి? అది కూడా అదే సమయంలో అక్కడ ఆయన వచ్చినటువంటి, మీరు కలెక్టర్ గారు వచ్చినప్పుడు విజువల్స్ చూసారా? ఈయనకు మాత్రమే బాధ ఉందంట. ఈయనకు అసలు భూమి లేదు అనంటే ఫస్ట్ ఏమన్నాడు గెలిసిరు, ఆయన భూమి ఉంది, భూమి పోతుంది అన్నాడు. భూమి పోతుంది కాబట్టి నిర్వాసితుడు అవుతాడు కాబట్టి ఆయన బాధతో గొడవ పడి ఉంటాడు అని అన్నాడు. దాని తర్వాత భూమి లేకపోవచ్చు కౌలుకు తీసుకున్నాడేమో అంటే ఒకటి సుజాత గారు ఒక పాయింట్ చెప్పండి. సీను నేను మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడేటప్పుడు నేను చాలా నిదానంగా విన్నాను. నేను అంటే మీకు స్థలాలు లేవు అనే మాట ఒక నిమిషం అబద్ధం ఆడతారు, స్థలాలు ఉన్నాయనే మాట ఒక నిమిషం అబద్ధాలు ఆడతారు. అంటే ఏ మాటలో కూడా క్లారిటీ లేదు. జరిగిన దాడిని ఖండించట్లేదు వీళ్ళు. ఎవరైతే వ్యక్తి కలెక్టర్ ని భ్రమ పెట్టి అక్కడ అందరు ఉన్నారో రైతులు పదండి అక్కడికే అని చెప్తే ఆయన ఎంతో ఓర్పుతో అక్కడికి వెళ్ళినటువంటి కలెక్టర్ ని దాడి చేసి, అంటే ప్రీ ప్లాన్డ్ గా దాడి చేసి ఈరోజు దాన్ని గప్పిపుచ్చుకోవడం కోసమే అబద్ధాలు ఆడుతూ మళ్ళీ ప్రభుత్వం మీద నిందలేస్తూ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో అల్లర్లు జరిగి సృష్టించాలని మీరు కంకణం కట్టుకుంటే ఈ రోజు ఏమైంది? ఆకాశం మీదకి ఉమ్మాలని చూస్తే మీ మొహం మీదే పడింది ఈ రోజు కేటీఆర్ వ్యవహారం. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఈ విధంగానే చేశారా? అంటే అబద్ధాల సాక్ష్యాలు రాశారా? అబద్ధాల మాటలు నిరూపించారా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సొసైటీకి? అంటే ఒక అధికారుల మాటనే అబద్ధము అని సృష్టిస్తున్నారు. కోర్టు నంబర్ అంటే సుజాత గారు ప్లీజ్ ఒక నిమిషం, సుజాత గారు మాట్లాడదాం. అది కూడా సుజాత గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడదాం మనం. ఒకసారి వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్ లోకి వచ్చారు, టీసీఆర్ CEO గారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏంటి ఇదంతా చూస్తే ఏమంటుంది? ఇందులో నిజంగా కేటీఆర్ పాత్ర ఉందా? ఒకవైపు ఆచార్య గారు ఖండిస్తున్నారు, అదేవిధంగా ఇటు గిల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఖండిస్తున్నారు. అసలు పోలీసులు చెప్పింది ఎట్లా నమ్ముతారండి? వాళ్ళు చెప్పింది వేరు, అక్కడ రాసేది వేరు అనేది. ఎందుకు కేటీఆర్ ఈ రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఉందా? ఇప్పుడు నేను చూస్తే ఈరోజు పేపర్లో చూస్తే అధికారులను చంపాలనే కుట్ర కూడా జరిగిందంట ఇందులో చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఆచార్య గారు ఏం మాట్లాడారు నేను వినలేదు, మీరు చెప్తున్న మాటల ప్రకారం నేను చెప్పాల్సి ఉంటది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ల్యాండ్ సేకరణ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఒక అభిప్రాయ సేకరణ చెప్పారు. ఇప్పుడు సుజాత గారు చాలా అద్భుతంగా చాలా బాగా చెప్పారు. అభిప్రాయ సేకరణ అయితే మొట్టమొదటిగా ప్రాథమికంగా చేపట్టాలి. అభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు ప్రజల నుంచి కొన్ని అభిప్రాయాలు వస్తాయి. ల్యాండ్ సేకరణ చేయాలా వద్దా, చేస్తే మీకు ఎంత నష్టపరిహారం కట్టించాలి, ఇవన్నీ కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. సో అవన్నీ కూడా అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే 2 గ్రామాలకు మొత్తం 3 గ్రామాలకు సంబంధించి ల్యాండ్ సేకరణ జరుగుతుంది. లెగచర్ల గ్రామానికి సంబంధించి ఒక ఇష్యూ చేశారు. అది మిగతా 2 గ్రామాలకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చాలా సాఫీగా జరిగిపోయింది. ఒక గ్రామంలో 120 ఎకరాలు కంప్లీట్ గా ఇచ్చేశారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మొన్న జరిగిన సంఘటనకు సంబంధించి చూస్తే మనం స్పష్టంగా అతను సురేష్ అనే వ్యక్తి ఒక దగ్గర టెంట్ వేసుకొని ఒక దగ్గర అక్కడనే మీటింగ్ పెట్టుకొని మీ అభిప్రాయాన్ని తెలియజేయని చెప్పి అక్కడ ఉన్న ఏదైతే ల్యాండ్ కోల్పోతున్నారో వాళ్ళందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని చెప్పి అక్కడ కూర్చున్నారు. కానీ అక్కడ ఒక సినిమాటిక్ గా కనపడుతుంది. ఆ సురేష్ అనే వ్యక్తి వచ్చి మీరు ఇక్కడ కాదు, మీరు ప్రజల దగ్గరికి రండి, మీరు అక్కడనే రండి, ఆడికే రండి అంటే బోలా అంటే కలెక్టర్ గారు కూడా మరి ఏంటంటే ప్రజల అభిప్రాయం మేరకే పోదామనే ఉద్దేశంతో ఆయన పోదాం పండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇది సంఘటన జరిగింది. కానీ ఒక ప్లాన్ ప్రకారం తీసుకెళ్లారు, అర్థమైపోయింది. సో ఒకటి గొడవలు చేయాలనుకుంటే రకరకాలుగా గొడవలు చేయొచ్చు. కానీ దేశ నిర్మాణం అంతా కూడా ప్రాజెక్టులు కట్టినా, ఇండస్ట్రీలు కట్టినా, ఏది కట్టినా ల్యాండ్ అక్విజిషన్ చేసింది. కానీ ఇట్లా ఫ్రీ ప్లాన్ గా దాడులు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం అయితే 19 మందికి భూమి కూడా లేదంట. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే చాలా మందికి భూమి లేదు. నేను ఏమంటే ఇప్పుడు రాజకీయంగా మాట్లాడితే గిల్లి శ్రీనివాస్ కానీ వాళ్ళు కానీ ఏది మాట్లాడినా మనం గత ప్రభుత్వంలో కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తే అల్లర్లు అయినాయి. దాన్ని మీరు అధిగమించడానికి రకరకాలుగా ప్రయోగాలు చేసింది. కానీ అది మీ ప్రయోగం అయితే దాడులు కూడా చేసింది పోలీసులతో. అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2013 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెస్తే దాన్ని గుట్ట దాఖలు చేసింది. నిజంగా కూడా 2013 చట్టాన్ని అమల్లోకి తీసుకొని ల్యాండ్ సేకరణ చేస్తే రైతులు కూడా చాలా సంతోషంగా ల్యాండ్స్ ఇస్తారు.
సో లేకుంటే ఆ చట్టం కాకపోయినా వాళ్ళ అభిప్రాయం తీసుకున్న అభిప్రాయం వరకు ఎంత నష్టపరిహారం కట్టాలో ఆ నష్టపరిహారం కట్టేస్తే సరిపోతుంది. సో అక్కడ సాఫీగా జరుగుతున్న దాన్ని ఒక అల్లర్లు సృష్టించే కార్యక్రమం అయితే నడిచింది, స్పష్టంగా కనిపించింది. ఇక పోలీసుల మీద నమ్మకం లేదు, ఇక చట్టం మీద వినండి, చట్టం మీద నమ్మకం లేదు, పోలీసులు చెప్పింది కరెక్ట్ ఉంటుందా అంటే ఇక దానికి మనం ఏం చేస్తాం? ఎవరిని ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బాధ్యతాయుతమైన వ్యవస్థలో ఉండి మనము వ్యవస్థలో ఉండి ఆ విధంగా కూడా మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడి ఉంటే మాట్లాడారు వేణు గారు. నేనేమంటున్నా వేణు గారు, ఈ విషయం కూడా మాట్లాడారు అనుకోండి. అంటే ఇప్పుడు ఆచార్య గారే మాట్లాడారు, పోలీస్ రిమాండ్ రిపోర్ట్ ఏంటండి వాళ్ళు చెప్పేది వేరే, అది నేనేమంటున్నా అట్లా అనుకుంటే కేంద్రంలో ప్రభుత్వం ఉందండి, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి, అక్కడ కూడా పోలీసు వ్యవస్థ నిఘా వ్యవస్థ చేస్తుంది. వాళ్ళ మీద నమ్మకం లేదు, ఆ కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం లేదు, ఆచార్య గారి మీద నమ్మకం లేదంటే కుదురుతుందా? నేనేమంటున్నా అది కాదు. ఇప్పుడు కాదు ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, ఎక్కడ కూడా రైతుల పైన దాడులు చేయడం కానీ అలాంటివి ఎందుకు జరగలేదు? దాడులు రాజేష్ గారు మీరే కవరేజ్ పోయారు, మళ్ళీ మీరు అంటే వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఎందుకు జరిగింది అనేది. వాళ్ళు అంటుంటే మీకు తెలియదా? మీరు పోలేదా కవరేజ్ కి? అవును రాజేష్ గారు పోయినాం. ఎగ్జాంపుల్ నేరేళ్ల ఘటన ఉంది కదా, నేరేళ్ల సంఘటన ల్యాండ్ అక్విజిషన్ ఉష్క పంచాయతీ కూడా లారీలు పెట్టి తొక్కియలేదా? మీరా కుమార్ గారు రాలేదా? వాళ్ళ జీవితాలు ఖరాబ్ కాలేదా? ఇవన్నీ చూడలేదా? రైతులకు వేడి లేదా? ఆచార్య గారు జరిగిన దాడిని నేను సమర్థించలేదు. ఒకటి మీరు ఏమన్నారంటే ఎఫ్ఐఆర్ రాస్తారంటే ఎఫ్ఐఆర్ కంప్లీట్ గా అదే నిజం ఉండదు, ఛార్జ్ షీట్ వచ్చినప్పుడే వాస్తవాలన్నీ కూడా వస్తాయి. ఛార్జ్ షీట్ వచ్చినప్పుడు దాని పూర్వపరాలు ఉంటాయి. రెండవది ఏదైతే ఫోన్లో వచ్చినటువంటి అవన్నీ ఆధారాలు సేకరించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నేరస్తులు అవుతారని కూడా నేను చెప్పిన. నేను రెండవది ఏమన్నానంటే మా డికే అరుణ గారు కూడా వెళ్ళినప్పుడు వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఒక గౌరవ పార్లమెంట్ సభ్యురాలు జరిగిన సంఘటనని చూడడానికి వెళ్తే కూడా వెళ్ళనివ్వలేదు. అవునండి ఆచార్య గారు, అక్కడ పరిస్థితులు కాదండి ఆచార్య గారు, మీరు ఏమంటున్నారు? లేదు, భూసేకరణ జరగొద్దని లేదు, దేశంలో ఎక్కడ జరుగుతలేదని లేదు. టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా భూసేకరణలో అనేక అల్లజడులు జరిగినాయి. చాలా ఇప్పుడు మహేశ్వరంలోనే 100 ప్రొటెక్టులు జరిగినాయి, జరగలేదు అనేది కాదు. కానీ ఏదైతే మనకు మల్లన్న సాగర్ల భూములకు ఒక రేట్ ఇచ్చిర్రు, ఏదైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక రేట్ ఇచ్చిర్రు, ఇంకా తక్కువ ఒకటి ఆచార్య గారు ఒక విషయం చెప్పండి ఆచార్య గారు. సరే ఒక్కొక్క దగ్గర ఏమన్నంటే వీళ్ళు కూడా దాడిని ఉసిగొల్పిన వాళ్ళు నేరస్తులే, వాళ్ళు శిక్షార్హులే, వాళ్లకు ఖచ్చితంగా తప్పక శిక్ష పడాల్సిందే. మేము దాన్ని వ్యతిరేకిస్తలేం. కానీ పేదల భూములు పోయినప్పుడు బాధలు ఉంటాయి, దాన్ని ప్రభుత్వము ఏదైతే చాలా శాంతియుతంగా ప్రశాంతంగా ఆలోచన చేయాలని చెప్పిన. అంతేగాని నేను ఎఫ్ఐఆర్ అవునండి ఆచార్య గారు, నిన్న అధికారులు వెళ్ళింది అందుకే కదా ఆచార్య గారు. నేను ఏమంటున్నా ఆచార్య గారు, రకాలుగా మాట్లాడవచ్చు. ఆచార్య గారు పాయింట్ ఒకటి ఆచార్య గారు ఏంటంటే నేనేమంటున్నా ఆచార్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆచార్య గారు, నేను మాట్లాడే ఒకసారి వినండి ప్లీజ్ ఆచార్య గారు, నేను ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు అధికారులు వెళ్ళింది కూడా అందుకే అండి, ఏంటి అక్కడ ఉన్న రైతుల్ని వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకొని వాళ్ళతో మాట్లాడదాం, ఈ రకంగా చేద్దాము, ఈ రకం మీరు వాళ్ళ అభిప్రాయాలు ఇక్కడ ఈ రేట్ ఉంది ఇది ఇవ్వండి, వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడానికే కదా వాళ్ళు వెళ్ళి గుజ్జుకు లాక్కోవడానికి కాదు కదా. అదే కదా వీళ్ళు చేసింది. అక్కడ ఆ ప్రశాంతంగా జరిగే ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా అతను ఏదో మాటలు చెప్పి అప్పటికే అక్కడ ఉన్న ఒక 20-30 మందిని అక్కడ ఉసగొల్పి ఇది కదా జరిగింది. అది చేస్తలేను. ఫార్మాసిటీ జరిగినప్పుడు ఓన్లీ లోకల్లో రావాలి, బయట రావద్దని ఐడెంటిటీ కార్డులు చూసి కొంతమంది మనిషికి ఒక పోలీసుని పెట్టి కూడా చేస్తారు. గతంలో చూసాం కదా మనం ఏం జరిగింది అనేది. మనము గతంలో చూసాం కదా ఆచార్య గారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో దాదాపు కిలోమీటర్ల మేర బ్యారికేడ్లు పెట్టి ఎవరిని లోపలికి అనుమతించాలి గ్రామాలకి. చేసేటోళ్ళు చేస్తారు, వాళ్ళే కేసులలో దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? మేమేమి సమర్థిస్తలేం వాళ్ళు చేసినటువంటిదా. నేను ఏమంటున్నానంటే నేను కన్ఫర్మ్ చేయలేను కదా, ఆయన చేసిటని నేను ఎట్లా చెప్పగలుగుతా? అంటే మీ మీద ఆరోపణలు ఏమొస్తున్నాయంటే ఒకటి ఆచార్య గారు ఏంటి లేదు కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే సరిపోతుంది. కానీ బీజేపీలో కూడా భిన్న స్వరాలు అయితే వినపడుతున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు మాట్లాడింది చాలా
స్పష్టంగా బాగానే మాట్లాడారు. మాట్లాడితే తప్ప ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన భూములు కోల్పోతున్న ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఆచార్య గారు నేను ఏమంటే మీరు ఇప్పుడు మాట్లాడినంత వరకు బ్రహ్మాండంగా మాట్లాడారు. ప్రజలు ఏదైనా ల్యాండ్ కోల్పోతున్నప్పుడు కొంత బాధ ఉంటది. ఆ బాధను ప్రభుత్వము కన్విన్స్ చేసేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే అభిప్రాయ సేకరణ చేపట్టి వాళ్ళకు కావాల్సిన రేట్ ఎంత ఏంటి అనేది వాళ్ళతో కులంకుషంగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమేమి డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్స్ కు సాధ్యమైనంత వరకు ప్రభుత్వము చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా అభిప్రాయ సేకరణ చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, ఇప్పటి వరకు ల్యాండ్ల రేటుని ఇంక్రీజ్ చేయలేదండి. రిజిస్ట్రేషన్ ఆఫీసులా అదే 4 లక్షల రూపాయలు ఉంటే 4 12 లక్షలు ఇస్తా అంటున్నారు. ఆచార్య గారు ఇప్పుడు ఆచార్య గారు అభిప్రాయం తీసుకుంటారు. వేణుగోపాల్ గారు నేను ఏమంటున్నా తీసుకోకుండా దాడులు చేస్తే కరెక్ట్ కాదనేది. దాడిని ఖండిస్తున్నాం మేము. దాడులు ఎవరు చేసినా తప్పే. అది ఒకటి సమర్థించాం దాన్ని. ఇప్పుడు దాడి జరిగింది కాబట్టి విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు ఆ ఫోన్ డాటా ఎట్లా ఎవరెవరు ఏం మాట్లాడారు అవన్నీ బయటకు వస్తాయి. వేణుగోపాల్ గారు ఒక విషయము, ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు కస్టడీ పిటిషన్ అడుగుతున్నారంట. అంటే కస్టడీలోకి తీసుకుంటే ఇంకా మరిన్ని విషయాలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా వేణుగోపాల్ రెడ్డి గారు? డెఫినెట్ గా చట్ట ప్రకారం జరిగిన సంఘటన బట్టి పోలీసు విచారణ ఏ విధంగా జరగాలనో అదే విధంగా జరుగుతుంది. అందులో మనం ఇక్కడ విశ్లేషించుకోవడానికి కూడా ఏముండదు. సో జరిగింది ఎవరు ఆశామాష వ్యక్తుల మీద కాదు. ఒక ఐఏఎస్ అధికారి కలెక్టరే కదా దాన్ని మొత్తం కూడా ల్యాండ్ సేకరణ చేయాల్సింది. అవును. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏమో రైతుల మీద దాడి చేయలే, పోలీసులతో దాడి చేయలే. వాళ్ళే కొంతమంది ల్యాండ్ లేని వాళ్ళు, కోల్పోయే వాళ్ళు కూడా లేరు అక్కడ. వాళ్ళే అసలు మనం ఆ విజువల్ చూస్తే అర్థమైతే లేదా మనకి ఇంకా అందులో మనం తప్పించుకోవడానికి కూడా ఏమీ లేదు. అయినా రైతులు కాదండి అంతా రౌడీ మూకల్లాగా కనబడినరా లేదా వేణు గారు? రాళ్లు విసురుతున్నటువంటి పోరగాళ్ళు వాళ్ళకి అసలు నిజంగానే రైతులు వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా చేసింది క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎంఆర్ఓ కారు మీద రాళ్లు విసిరినటువంటి ఘటన మనం చూస్తుంటే ఎంత రౌడీయిజానికి పాల్పడేటటువంటి ప్రయత్నం చేశారు మనకు కనబడలేదా? అలాంటి ఆవేశం నిజంగానే రైతులు కోల్పోతున్నారంటే కూర్చొని కలెక్టర్ గారితో నిజమైన రైతులు, అక్కడ నిజమైన రైతులు కాదు, నిజమైన రైతులు ఉంటే మాకు వాళ్ళ బాధ వెళ్ళబుచ్చుకుంటారు. ఇదిగో మా ల్యాండ్ పోతుంది, మాకు ఇదే జీవనోపాధి, మా భూమి పోతే మా బతుకులు ఏంటి అని కూర్చొని నిజమైన రైతులు మాట్లాడతారు. ఈ రోజు రైతుల ముసుగులో గూండాయిజం చేసినటువంటి వీళ్ళు రైతుల మీద తోస్తున్నారు. రైతుల మీద అబద్ధాల మాటలు మాట్లాడి అంటే ఆరుగాళ్ళం కష్టం చేసే రైతుల మీద తోసిబుచ్చి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నము, అలాగే ప్రభుత్వ అధికారుల మీద దాడి, ప్రభుత్వం మీద నిందలేసి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఎందుకు ఈ దాడులు చేస్తున్నారండి? ఆయన ఏమన్నా కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో ఈరోజు అయిపోయింది, మేము భూములు లాగేసుకున్నాం, ఇదిగో మీకు తలా 2 లక్షలు ఇవ్వడానికి మేము వచ్చామని కలెక్టర్ గారు ఎక్కడన్నా అనౌన్స్ చేసిండ్రా? అంటే కదా అభిప్రాయం కోసము వాళ్ళందరితో కూర్చొని మాట్లాడడానికే కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ మీద ఇంత పెద్ద దాడి జరగడం ఎక్కడన్నా మనం చూసామా? ఇలాంటి దాడులు జరగడం అని అమానుషమని దీన్ని అందరు పూర్తి స్థాయిలో నాన్ పాలిటిక్స్ చేయకుండా ఒక అధికారి మీద దాడుల్ని ఖండించాల్సింది పోయి అవును మా కార్యకర్త 40 సార్లు మాట్లాడతాడు, 100 సార్లు మాట్లాడతాడు. గతంలో మీరు 100 సార్లు అవకాశం ఇచ్చారండి మీ కార్యకర్తలకు మాట్లాడడానికి. గతంలో మీ గేట్లు తెచ్చిండ్రు. గెలు శ్రీనివాస్ గారు నేను స్టార్టింగ్ సుజాత గారు దాడి చేయాలని ఎవరైనా చెప్పారా? ఎవరి మీద దాడి చేశారో మీ వాళ్ళు కనీసం గుర్తు చేసుకోండి. సుజాత గారు ప్లీజ్. సుజాత గారు భూసేకరణ చేయొద్దని చెప్పి కోసం భూసేకరణ చేయొద్దని చెప్పి మా సంబంధించిన కార్యకర్తలు కోరారు. సుజాత గారు ఒక నిమిషం అండి, మీరు గెలిచిన ఒక విషయం చెప్పండి. ఎక్కడ కూడా దాడి ఎక్కడ లేదు.
బలవంతంగా దౌర్జన్యంగా కొంచెం ఆయన మాట్లాడడం ఆపితే మీరు ఒక నిమిషం ఉండండి సుజాత గారు, మీరు ఒక నిమిషం ఉండండి సుజాత గారు, మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. వినపడుతుంది సురేష్ ఒక నిమిషం గెలు శ్రీనివాస్, నేను ఒక విషయం అడుగుతాను. గెలు ఒక విషయం అడుగుతాను. గెలు ఒక విషయం ప్రాబ్లం వల్ల ఎక్కడ మిస్గైడ్ చేయలే. ఇవాళ ఈ పార్టీ సంబంధించిన ఒక్క నిమిషం గెలు శ్రీనివాస్, నేను ఒకటి అడుగుతా చెప్పండి. కుట్ర ఇవాళ మీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి మీరే బాధ్యులు. ఎందుకంటే ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ అధికారి ఒక గ్రామానికి వస్తే మినిమం సెక్యూరిటీ ఉండదా? మినిమం సెక్యూరిటీతో రారా? ఏం లేకుండా ప్రీ ప్లాన్ గా గెలు నేను ఒక పాయింట్ అడుగుతా, ఒక విషయము గెలు నేను ఒక విషయం అడుగుతా. ఎంతసేపు ఉన్నా మీరు ఏం చెప్తున్నారంటే సురేష్ అనే వ్యక్తిని మా కార్యకర్తనే కానీ మా కార్యకర్త దాడి చేయలేదు అంటున్నారు. కార్యకర్త దాడి అంటే ఇప్పుడు నరేందర్ రెడ్డి ఉన్నారు, నరేందర్ రెడ్డి దాడి చేయరండి, ఆదేశాలు జారీ చేశాడు. కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఆదేశాలు జారీ చేశాడు. అక్కడ ఏంటంటే ఉసగొల్పోయాను అంటే అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఒక ప్లాన్ చేశారనే కదా. ఉద్దేశం లేని ప్రభుత్వం దౌర్జన్యంగా భూములు తీసుకుంటారు వస్తే ఓకే ఒప్పేసుకోండి అని చెప్పాలా? అంటే ఒక బాధ్యత గల ఒక పార్టీ, ఒక నాయకుడు కార్యకర్తలకు ఒక భరోసా చేయరా? ప్రజలు ఎవరైనా వస్తారు దాడులు చేస్తారా? నేను అడుగుతాను దాడులు చేస్తారా? సార్ రాజేష్ గారు, హైదరాబాద్ దగ్గర ముచ్చెర్లలో సిటీ అవుట్స్కట్ లో 15,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఫార్మసీ కోసం ఇవాళ మేము కలెక్ట్ చేసినాం. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి కంపెనీ ఎవరు కూడా ఫార్మసీ ఒక బల్క్ డ్రగ్ దేనికైనా కూడా ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న ఉద్దేశంతో మేము సేకరిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి నిమ్జ్ హోదా ఇచ్చిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి నిమ్జ్ హోదా ఇచ్చింది. ఇవాళ అంతా అంటే ఒక్క కాడ ఉండాలని చెప్పి చేసినాం. ఇవాళ ఇక్కడ 15,000 ఎకరాల ల్యాండ్ ఉండగా ఇవాళ కొత్తగా కొడంగల్కి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒక చేస్తే మీరే అంటున్నారు అసలు హైదరాబాద్ దగ్గర ఉన్న పేరు మీద ల్యాండ్ భూములు అప్పగించాలి ఒక కుట్ర జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా. ఒక విషయం నిజంగా చెప్పండి, కొడంగల్ ప్రాంతంలో కంపెనీలు పెట్టడానికి ఏ కంపెనీలో ఒప్పుకుందని చెప్పండి. అంటే మీరు ఒక విషయం నేనేమంటున్నా, మీరేమో హైదరాబాద్ చుట్టే అభివృద్ధి చేశారు, జిల్లాలో కూడా చేయాలి కదా. కొడంగల్, వికారాబాద్, తాండూరు, మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి చెందొద్దు. సార్ పార్టీ స్టాండ్ చెప్పండి. చెందని మేము అనట్లేదు. మేము ఏమంటున్నాం అంటే ఇవాళ ముఖ్యమంత్రి నియోజకవర్గం చెప్పి ఏది వర్గాలు చేస్తా అంటే కుదరే కదా. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం సేకరించింది, దాన్ని ఏం చేస్తారు? ఇవాళ దాన్ని ముచ్చారు మీరు రద్దు చేస్తున్నాం. ఫార్మసీ అక్కడ అక్వైరేషన్ ల్యాండ్ ఏం చేయాలో చెప్పండి, ఏం చేస్తారు? ముచ్చర్ల దగ్గర అక్వైరేషన్ ల్యాండ్ ఏం చేయాలి? ఏమి హైదరాబాద్ లేదు ముచ్చర్ల అనేది. అవునండి, దాన్ని మళ్ళీ వేరే సిటీ చేస్తామన్నారు కదా, వదిలేమని చెప్పలే కదా ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పారు కదా. ఇక్కడ ఫార్మా సిటీ అనేది హైదరాబాద్ లో ఉండొద్దు, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మంచిది కాదు అనే విషయంగా కదా. ఒకటి ఆచార్య గారు, సుజాత గారు ఒక పాయింట్ మీరు చెప్పండి. ఈరోజు ప్రధానంగా ఏం ఆరోపణలు చేస్తున్నారంటే ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి ఇది ఈ రకంగా నడుపుతున్నారు. ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, కానీ ఇట్లా రోజు ఒక ఇష్యూ తీసుకొస్తున్నారు, దీన్ని కొన్ని రోజులు నడిపించి ఇలా పబ్బం గడుపుతున్నారు అనేది ప్రధానంగా బీజేపీ వాళ్ళు బయట మాట్లాడుతున్నారు. సరే ఆచార్య గారు ఇప్పుడు మాట్లాడకపోయినా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఇట్ సేమ్ టైం కేటీఆర్ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు 10 ఏళ్లలో రాష్ట్రాన్ని గాలికిడ్చేసి 10 ఏళ్లలో తెలంగాణని అప్పులపాలు చేసి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే శ్రీనివాస్ ఒక నిమిషం, శ్రీనివాస్ గారు మాట్లాడిద్దాం. శ్రీనివాస్ గారు మాట్లాడిద్దాం, సుజాతని మాట్లాడి ప్లీజ్. రావాలని చెప్పి పరికాల టెక్స్టైల్ పార్క్ సుజాత గారిని మాట్లాడిద్దాము, మీరు మాట్లాడారు కదా. సుజాత గారు మాట్లాడిద్దాం, వెయిట్ చేయండి. మాట్లాడండి సుజాత గారు, ప్లీజ్ మాట్లాడండి. అరే అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము చెప్పింది తినాలి, చెప్పులు వేసుకొని పోవాలి, మేము అభివృద్ధి చేయట్లేదా, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదా, దేశం మొత్తంలో చూపించండి. 10 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రమైనా
మీరు అట్లా మాట్లాడితే బయట నవ్వుతున్నారు. ఉద్యోగాలకు మీరు సీను ప్లీజ్ గెలు ఒక విషయం మాట్లాడిద్దాం. గెలిచి ప్లీజ్ మాట్లాడిద్దాం. ఉండండి, వెయిట్ చేయండి. మీరు వచ్చిన కాలంలో కూడా సరిపోయిందా? సరిపోతుందా? గెలు ఒక విషయం మాట్లాడిద్దాం. ఉండండి ఒకసారి వాళ్ళ వర్షం చెప్పనివ్వండి. మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, కొంచెం వెయిట్ చేయండి. గెలిచి ప్లీజ్ మాట్లాడండి సుజాత గారు. మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి వీళ్ళు చేసిన అప్పులు కడుతూ ఉంటే కనీసం దాని సిగ్గు లేకుండా చెప్తారు. 7,500 నెలకి అప్పుల భారం పడి మా ప్రభుత్వము 7,500 వడ్డీ కడుతుంది. 7,500 కోట్ల వడ్డీ కడుతోంది. లేదు అంటే ఆ 7,500 ప్రజా సంక్షేమం కోసమో మేము ఇచ్చిన పథకాల కోసమో ఈ రోజు ఉపయోగించుకుంటే రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండేది. మేము ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలలో 100 రోజుల్లో కాదు 30 రోజులలో నెరవేరేది. ఇప్పటిదాకా వీళ్ళు చాలా మాట్లాడినరు. నిన్నొక్కళ్ళు నాతో డిబేట్ లో అన్నారు, ఇప్పటిదాకా 80,000 కోట్ల అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వము అంటున్నారు. అవును, బరాబర్ చేసినాం. అది కూడా 10 నెలలు ఇంటూ 70,000 7,000 క్యాలిక్యులేట్ చేయండి. ఈ రోజు మీ అప్పుల కోసం 80,000 కోట్ల అప్పులు చేసి మీ అప్పులకు వడ్డీలు కడుతున్నాం. ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాలలో 1 రూపాయి కూడా నిధులు లేకుండా చేసి మళ్ళా పైగా మాట్లాడతారు. అసలు మీరు దోచుకున్న డబ్బు ఎంత, మీరు కాళేశ్వరంలో పోసింది ఎంత, హైదరాబాద్ మీద ఎన్నో లక్షల కోట్లు 50,000 కోట్లు లక్షల కోట్లు పెట్టినామనే అబద్ధాలు చెప్పి పూర్తిగా దోచుకున్నది కోకాపేట భూముల విషయంలో చెప్పండి. ఇంకేవి అవన్నీ మాట్లాడినారు. అభివృద్ధి చేయలేదు, ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు మాట్లాడారు. నాకు అవకాశం ఇవ్వండి. నేను ఒక్క విషయం, ఈ రోజు 200 రూపాయలకే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ రావడం మేము ఇచ్చినటువంటి హామీల్లో భాగం కాదా? మేము అమలు పరచలేదు. అవన్నీ సబ్జెక్ట్ వేరు, సమయం లేదు. సుజాత గారు ప్లీజ్, అవన్నీ సమయం లేదు. మనం ఒకటి వేణుగోపాల్ రెడ్డి అడిగారు కదా, నేనెందుకు మా ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవద్దు? వీళ్ళు చేసినటువంటి అబద్ధాలు 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా వీళ్ళు ప్రభుత్వ సంక్షేమాల గురించి ఆలోచించలేదు. వాళ్ళు దోపిడీకి సరిపోయింది తప్పించి ఇంకోట్లేదు. కేంద్రంలో వీళ్ళు మాట్లాడతారు. నేషనల్ పార్టీ ఏం చేశారండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. ఇప్పటిదాకా దిక్కు దివాణా లేదు. 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు 10 ఏళ్లలో. వీళ్ళు కూడా వచ్చి మా గురించి మాట్లాడుతుంటే వినాలా మనము? దేశానికి 120 లక్షల కోట్ల అప్పులు చేసి వాళ్ళు 7.5 సుజాత గారు మాట్లాడతాం. సుజాత గారు మాట్లాడతాం. ఒక్క నిమిషం. ఆమె అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లేక అది కాదులే కానీ సుజాత గారు ప్లీజ్ చెప్తే ఎవరికన్నా నమ్మేటట్టు ఉండాలి. చెప్తే నమ్మేటట్టు ఉండాలి. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లేక మాట్లాడితే ఏముంటదమ్మా నీది? ఏం మాట్లాడతావు? కేంద్రం గురించి నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ప్లీజ్ సబ్జెక్ట్ ఏందో అది మాట్లాడు. సుజాత గారు ఒక నిమిషం. ఆచార్య గారు ప్లీజ్ ఒక నిమిషం. సుజాత గారు గురించి మాట్లాడు. వరంగల్ సంఘటన గురించి మాట్లాడు. సుజాత గారు ప్లీజ్ వదిలేండి. ఒక ఆచార్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు నాకు ఒక అంశం చెప్పండి. ఈ రోజు కేటీఆర్ ఈ రకంగా ఇప్పుడు దీని ప్రధానంగా మనం చూస్తే కేటీఆర్ ఎందుకు కుట్ర పండాలని చూస్తారు? ఎందుకు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని? అసలు ఏంటి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? కేటీఆర్ కావచ్చు, అదే బీఆర్ఎస్ నేతలు ఈ రకంగా ఎందుకు చేసి ఉండొచ్చు? దీని వెనక ఏం బలమైన కారణం ఏముంటుంది? ఒకటి, అక్కడ గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళు ఏమైనా అనుకుని నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 5 ఏళ్ళు ఎవ్వరూ ఏమనలేదు. కొత్త రాష్ట్రము కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి మాలాంటి కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేదు. సపోర్ట్ కూడా చేసినాం 5 ఏళ్ళు. మళ్ళీ వచ్చిన 5 ఏళ్ళకి సంబంధించి అరాచకాలు మొదలైనాయి. దాని మీద మేము కూడా మాట్లాడినాం, స్టార్ట్ అయింది. కానీ ఇవాళ పోనీ ప్రజలు తీర్పు ఇచ్చారు. మిమ్మల్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు అయిన రోజు నుంచే ఈ ప్రభుత్వం కూలిపోతుందని ప్రారంభించారు. ఎంత దుర్మార్గం! అట్లా మాట్లాడొచ్చా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు కేసీఆర్ గారు మాట్లాడారా? హరీష్ గారు మాట్లాడారా? కదా ఆయన మరిగా ప్రభుత్వాన్ని కూలగొడతారు వీళ్ళు కుట్ర చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చిననుకోరా? ఏమున్నది? ఆ విషయాన్ని గమనించు కళ్యాణ్ గారు. ఆ విషయాన్ని గమనించారు. ఆయన ముందే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్టు ఎప్పుడు భావిస్తారా? ఎగ్జాక్ట్ మీరు కరెక్ట్ చెప్పారు. ఆయన అలర్ట్ చేసిండు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిండు.
వీళ్ళు కుట్ర పన్నుతున్నారు, ప్రభుత్వాన్ని పోగొట్టడానికి కుట్ర పన్నుతున్నారు. వీళ్ళు ప్లాన్ చేసుకొని చెప్పి ఆయన అలర్ట్ చేసిండు. అంటే ఆయనకు ఇష్టం లేదు, ప్రజలను ప్రభుత్వాన్ని కూడగొట్టడం ఆయనకు ఇష్టం లేదు. సో ఆయనకు ఇష్టం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేరినట్టు మీరు భావించవచ్చు. కోరుకునే పార్టీ నాకేం అధికారం యావలేదు. 9.5 సంవత్సరాలు ఇవాళ మీరు చేసిన డైవర్షన్ పాలిటిక్స్ సంఘటనకు మీరు కుట్ర పాల్పడి డైవర్షన్ పాలిటిక్స్ మనం భావించాలి. లగించాలి సంఘటనకు కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యత వహించాలి. ఇవాళ గిరిజనుల భూములు లాక్కోవడానికి, ఇవాళ గిరిజనుల మీద కేసులు పెట్టడానికి ఒక ఎత్తుగడ ఇప్పుడు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి ఏం చేసి మీరే మంత్రం కొడుతున్నారు, మీరే దాడులు చేస్తున్నారు. ఎవరు కొడుతున్నారు? ఎవరిని కొడతలేరు కదా. నేను ఒక సీక్వెన్స్ 2-4 మాటలు చెప్పనియండి. గెలు శ్రీనివాస్ మాట్లాడిద్దాం, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం ప్లీజ్. మీరు కొంచెం అవకాశం సిరనా మాట్లాడిద్దాం ప్లీజ్. మా తర్వాత మాట్లాడండి ప్లీజ్. ఎవరు గొంతు బామ్మ మీరు పోసిన గొంతు మాకు తెలియదు. నా జర్నలిస్టులు కూడా వస్తుంది గొంతు. మీరు మాకు మళ్ళా ఇక మాకు గొంతు పోసే కథ చెప్పకండి. అందరికి అందరికి వచ్చి మాకు ఇంగ్లీష్ కన్నా ఇవ్వలేదన్నా ఇప్పటి వరకు. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు మాకు ఇండియానికి 10 ఏళ్ళు కావాలన్నా. చాలా జిల్లాలో కూడా జర్నలిస్టులకు మేము కోడిగిట్ల కట్టినట్టున్నది మా పరిస్థితి. వేణుగోపాల్ చెప్తారు అయిపోయింది, మీది అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయింది. మీరు కూడా అన్నా ఉంటే తీసుకెళ్ళండి. ఏదైనా చూసుకొని ఉండకండి. నేను దయచేసి చెప్తున్నా మేము ఉండకండి. ఆ పార్టీ ఇంకా లేస్తదేమో. ఏం లేవదు, ఇక లేవదు. సిరనా నీకు కూడా ఇబ్బంది ఉందన్నా. నువ్వు కూడా బయటికి రా. నా మాట విను. నేనేమన్నా అంటే ఒకటి ఎవరికి లేదు. విను విమర్శించే నేను చెప్పింది మాట విను. ఎంత గట్టిగా మాట్లాడినా ఉత్తదే. నా మాట విను. మాట విను. వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని కూలగొడుతున్న వార్తలు మనం విన్నాము. కడియశ్రీగారు గారు అన్నారని చెప్పినాం. ఆయన బాబు వచ్చి పాటలు పడ్డాడు. ఆయన ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినని మనం భావించాలి. ఒకటి డిఎస్సీ వేస్తే దాని వాయిదా ఏమంటారు, గ్రూప్ 1 వస్తే దాని వాయిదా ఏమంటారు, గ్రూప్ 2 వేస్తే దాని వాయిదా ఏమంటారు. మీరు ఎట్లాగో ఎగ్జామ్స్ నిర్వహించారు. అన్ని వాయిదాలు వేయాలి. పిల్లల ఏజ్ అయిపోవాలి. ఉద్యోగాలు రావద్దు. ఒక్క నెల వాయిదా వేస్తే 1,000 మందికి ఉద్యోగాల అవకాశాలు రావు. ఏజ్ బార్ అయిపోయి అది గమనించాలి. అన్ని వాయిదా వేయాలి. ఏమి అన్యాయం ఉన్నప్పుడు ఈడ ఒక స్కీమ్ ప్రకటించగానే అన్న స్కామ్ అంటారు. స్కీమ్ ప్రకటించగానే అన్న స్కామ్ అంటారు. మూసీ నదికి సంబంధించి జేసీపీ తీయలేదు, మట్టి తీయలేదు. 1,000 కోట్ల స్కామ్ అంటారు. ఏమన్నా ఉంటుందా? అసలు మీకు ఏమైంది? ఎవరు సలహాలు ఇస్తున్నారు మీ పార్టీకి? అరే ఏది చూసినా నెగటివ్. అరే మీరు కొంచెం ఓపిక పట్టండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మంచిగా టూరిస్ట్ ప్లేస్ తిరిగిరమని చెప్పండి మీ నాయకులకు. 10 ఏళ్ళు పాలించరు. విశ్రాంతి తీసుకుని 2 ఏళ్ళు తర్వాత 3 ఏటా వచ్చి మీరు ప్రభుత్వం చేయకుండా ప్రశ్నించండి. అవకాశం ఇస్తారు. నాలాంటి వాడు ప్రధాన ప్రతిపక్షం ఉండాలని నేను కోరుకుంటా. ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉండాలి. మంచి కన్స్ట్రక్టివ్ నిర్మాణంగా విమర్శలు చేయాలి, ప్రశ్నించాలి. మీరు ప్రశ్నిస్తే ప్రభుత్వం కూడా భద్రంగా ఉంటది. మీరు ప్రశ్నిస్తేనే ప్రభుత్వం భద్రంగా ఉంటది. కానీ ప్రతిదానికి వచ్చి స్కీమే ప్రకటించలేదు స్కామ్ అంటారు. ఇది విపరీతంగా ఉన్నది. రైట్ ఆచార్య గారు ప్లీజ్. సమయం లేదు ప్లీజ్. ఆచార్య గారు ఇప్పుడు అన్న కనీసము అక్కడ రైతులకు మీరు ఇస్తున్న భరోసా ఏంది? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కానీ ప్రభుత్వంకి వెళ్ళి కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు మీరు ఇస్తున్నటువంటి భరోసా ఏంది? భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంది? రెండవది ఏంటంటే ప్రతిపక్షాలు ప్రజల్ని కలవనీకపోతే మీరు అనుమతిస్తారా లేదా? దీని మీద మీ స్పష్టమైన వైఖరిని తెలియజేస్తే కనీసం కొంతమంది రైతుల కన్నా మేలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆచార్య గారు మొన్నటి వరకు అయితే ప్రభుత్వం అయితే అనుమతించింది. ప్రతి ఈ లగచెల్ల కావచ్చు, ప్రతి గ్రామానికి అన్ని పార్టీలు లేదు. ఇప్పుడు ఎందుకు అక్కడ అనుమతించట్లేదు చెప్పండి? మొన్న జరిగిన పరిస్థితులు, పరిణామాలు, మళ్ళీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కాబట్టి ఈ రోజు అక్కడ చేశారు. ఇంటర్నెట్ సేవలు ఎందుకు? మీరు ఇంటర్నెట్ సేవల గురించి మీరు మాట్లాడారు. ఇంటర్నెట్ సేవలు కారణం ఏంటి? అక్కడ కొందరు రెచ్చగొట్టి సోషల్ మీడియాలో గ్రూపులలో పెట్టి ప్రజలు రెచ్చగొడుతున్నారు కాబట్టి నిలిపివేశారు కదా.
అది నిజం కాదా? నేనేమంటున్నా చెప్పండి ఆచార్య గారు. ఇప్పుడు అక్కడ మీరు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం పైన క్వశ్చన్ చేశారు నేను మీ డీకే అన్న గారు. మరి అక్కడ సోషల్ మీడియాలో పెట్టి ప్రజలు రెచ్చగొట్టి రైతులు రెచ్చగొట్టడం మరి అన్నప్పుడు పోలీసులు శాంతి భద్రతలో చేస్తారు. ఒక్కదానికి ఉందా ఆమెనే పెడుతుందా? అట్లా కాదు కదా. చాలా మంది రైతులు ప్రజలు ఎవరన్నా తీసుకుంటారు కదా. ఇప్పుడు అమాయక రైతులను రెచ్చగొడుతున్నారు కదండి. ఈ రోజు కాదండి ఆచార్య గారు, మీరు ఒక విషయం చెప్పండి. ఈ రోజు ఆచార్య గారు అమాయకమైన రైతులను రెచ్చగొట్టి ఈ రోజు జైలుకి వెళ్లే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? మీరు జైలుకు పంపండి. అమాయకులను రెచ్చగొట్టి జైలుకు పంపించారు ఎవరంటే బీఆర్ఎస్. రెచ్చగొట్టిన వాళ్ళని జైలుకు పంపండి. అదే కదా ఇప్పుడు అదే చేస్తున్నారు. నెక్స్ట్ దీంట్లో ఎవరెవరు ఉన్నారనే కదా చేస్తుంది ఈ కాలయాపన. ఎందుకు? ఇప్పుడు వాస్తవాలు ఉన్నప్పుడు పంపియండి. ఎవరు అంటున్నారు? నిన్న మహేందర్ రెడ్డి చట్టానికి వెళ్ళి అమాయక రైతులండి, రైతులకు ఏదో చెప్పి మాటలు చెప్పి వాళ్ళ అమాయక రైతులను అరెస్ట్ చేశారు. రైతులకు ఏదో ఒకటి చెప్పి చేస్తే అయ్యేది కాదు. అది వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. వాళ్ళని ఎట్లా చేయాలనేది నేను అడుగుతున్నా. మీరు ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది? శ్రీనివాస్ వేణుగోపాల్ గారు ఒక్కసారి మాట్లాడిస్తారా? సమయం లేదండి. సుజాత గారు ఏం చెప్పాల్సి చెప్పండి. నిజంగా ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన ఆలోచిస్తుంది. రైతులు ఏం చేయాలి అనుకున్నారు? వాళ్ళకి భరోసా ఇస్తారు అంటే బరాబర్ ప్రభుత్వంలో ఉన్న రైతులకు మెప్పించి మాట్లాడి ఒప్పించి వాళ్ళకు కావాల్సినంత అంటే వాళ్ళు గొంతమ్మ కోరికలు కొడితే ఎవరు కూడా చేయలేరు. పక్క 2 గ్రామాలలో భూమి సేకరణ చేశారు. అదే విధంగా వాళ్ళతో సమన్వయపరిచి వాళ్ళకి అన్ని విధాల మెప్పించి పంపించే భూమి సేకరణ చేస్తారు. మీరు ఏం చేస్తారు అని దాడి చేసే మాటలు మాత్రం మాట్లాడొద్దు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది వీళ్ళ ఛానల్ వేదికగా ఇష్టానుసారంగా ప్రజల్ని రైతుల్ని రెచ్చగొట్టే పని మాత్రం చెయ్యొద్దు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ విధంగా చేసే ఈ రోజు చూడండి పీడీ యాక్ట్ పెట్టాల్సి వచ్చింది. మీరు బాగానే ఉంటారు, మీ కార్యకర్తలు మీకోసం పనిచేసిన వాళ్ళు పీడీ యాక్ట్ కింద పోతే వాళ్ళ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మీకోసం పనిచేసిన కార్యకర్తలు సర్వనాశనం అయిపోతున్నారు. వాళ్ళని రెచ్చగొట్టి ఏదో వాళ్ళ అవసరాలు తీర్చి కాసేపు ఆగు తమ్ముడు, అన్ని మాట్లాడితే ఎవరిని మాట్లాడేయకుండా ఆగు. పీడీ యాక్ట్ పెట్టి భూమిని గుంజుకుంటారా? ఏం బెదిరిస్తున్నారా మీరు? ఇప్పుడు పీడీ యాక్ట్ పెడుతున్నారు. ఆగు తమ్ముడు, ఎందుకు మాట్లాడుతున్నాను? నిన్న ఎవరు దాడి చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పడుతుంది. చేస్తారా? విను నేను మాట్లాడేదేంటి, నువ్వు జవాబు చెప్తున్నదేంటి? రైతుల్ని ఒప్పించి మెప్పించి తీసుకుంటాం భూములని నేను చెప్తుంటే పీడీ యాక్ట్ పెడతారా రైతుల మీద? అధికారుల మీద దాడి ఎవరు చేశారు? దాడి చేశారు. మీ వల్ల మీరు కాపాడుతారు వాళ్ళని పీడీ యాక్ట్ కింద నుంచి. మీ కార్యకర్తల మీద మీ కార్యకర్తలతో దాడి చేయించి భూమి లేని వాళ్ళతో దాడి చేయించి అధికారుల మీద అటాక్ చేసేది కాక వాళ్ళ పైగా మాట్లాడతారా? ఇదే రెచ్చగొడుతుర్రా మీరు? అధికారుల మీద, పోలీసు వాళ్ళ మీద, ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి దాడులు చేయడానికి రెచ్చగొడుతుర్రా? అక్కడ ఒకటండి సుజాత గారు, అక్కడ ఈ విషయం ఏంటంటే ఎవరు కాదనట్లేదు, కానీ మీరు కూడా అక్కడ ఉన్న రైతుల్ని మాట్లాడి వాళ్ళకి సముదాయించో లేక వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చేస్తే ఇలాంటి సమస్య ఉండదు కదా. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. రాజేష్ గారు వెళ్ళింది దేనికండి? వెళ్ళింది దేనికి చెప్పండి? వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికే కదా కలెక్టర్ వెళ్ళింది. కలెక్టరే కదా భూసేకరణ చేసేది. దానికోసం వెళ్ళగానే దాడులు ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దాడులు చేసి పైగా మాట్లాడలేదు అంటే భూములు లాక్కున్నారు. అప్పుడే ఆ గ్రామస్తులై తీసేసుకుంది ఆ ప్రభుత్వము. ఈ విధమైనటువంటి నిందలు వేసి వీళ్ళు చేస్తే ఒక లెక్కనంట, ఇంకోళ్ళు చేస్తే అదేమో అంటారు చూడండి, మేం చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో ఇంకోటి అన్నట్టు. వీళ్ళన్ని నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేవన్నీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ దూరేదంతా ఇంకో చోట అన్నట్టు. చెప్పేవన్నీ దొంగ ముచ్చట్లు. ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. అక్కడున్న పేద అమాయక ప్రజల్ని, పేద రైతుల్ని అందరినీ అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా రెచ్చగొడుతున్నారు మీరు. కాదండి ఇప్పుడు వాళ్ళకేం తెలుసు అండి? రైతులకి ఏం తెలుసు? ఇలాంటి తెలుసా? దాడులు తెలుసా రైతులకి? రైతులు చేసిన దాడి ఇది. మనము రైతులు చేశారు అనంటే ఈ దాడిని రౌడీ మొక్కల్ని పంపించి దాడులు చేయించి రైతుల మీద తోసిపుచ్చే ప్రయత్నం చేసి
రైతులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ప్రభుత్వం? ఎంతటి వాళ్ళని కూడా వదలదు. ప్రభుత్వ అధికారుల మీద కనుక ఇలాంటివి రెచ్చిపోయి ఏమన్నా చేస్తే ఎవరు కూడా వదలరు. అది ఎవరన్నా ఉండని, టీఆర్ఎస్ నాయకులను ఉండని, కార్యకర్తలను ఉండని, ఇంకోనన్నా మా కార్యకర్తలు కూడా ఆ విధంగా అధికారుల మీద ఏమన్నా చేస్తే ఎవరిని వదలము. ఓకే అండి, సమయం లేదు. అదే మీరు అన్నట్లు అదే రైతులు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తుంది అనుకో బీఆర్ఎస్. ఒకసారి శ్రీనివాస్ గారు ఏం చెప్తా ఫైనల్? సమయం లేదు, ఒక 30 సెకండ్లు క్లోజ్ చేయండి, మాట్లాడతాను. ఇవాళ రైతులను సార్ సింపుల్ సార్, ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి వచ్చి ఒక గ్రామాన్ని సందర్శించినప్పుడు డిఎస్పీ స్థాయి అధికారి ఒక భద్రత ఇవ్వాలి. నేను ఎవరు వచ్చినా సెక్యూరిటీ ఉన్నారా? ఇవాళ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండో శ్రీనివాస్ రెడ్డి గారు సంఘటన మీద కంప్లైంట్ ఇచ్చిన డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఆ రోజు ఎటు వేరు? కలెక్టర్ గారికి భద్రత ఇవ్వాలి కదా. నేను ఒక మాట అడుగుతాను, గెలిచి ఒక విషయం అడుగుతాను. ఒక పాయింట్ నేను ఒక నిమిషం మాట్లాడు. గెలిచిన ఒక నిమిషం, గెలు శ్రీనివాస్ ఒక నిమిషం ఉండండి ప్లీజ్. గెలు శ్రీనివాస్ ఒక నిమిషం ఉండండి ప్లీజ్. గెలు ఒక విషయము మీరు అంటున్నారు కలెక్టర్ వెళ్ళినప్పుడు ఒక విషయం ప్లీజ్ గెలు వినాలి సబ్జెక్ట్. ఒక విషయం నేను చెప్తా గెలు శ్రీనివాస్, గెలు నేను ఒక విషయం చెప్తా. మీరేమంటున్నారు కలెక్టర్ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలి అని అంటున్నారు. ఒక గ్రామానికి ఒక విషయం నేను మాట్లాడేది, ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడంతా మాట్లాడడానికి వాళ్ళ దగ్గర భూసేకరణ నుంచి రైతులతో మాట్లాడడానికి వెళ్తున్నారు. అక్కడ ఏదో కర్ఫ్యూ ఉందో దానికి కాదండి. ఎందుకు సెక్యూరిటీ కావాలి? అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే లేదా ఇంకేమిటి సెక్యూరిటీ కదా. కలెక్టర్ సెక్యూరిటీ అవసరం లేదు కదా. ఆ రోజు అక్కడ పరిస్థితి ఉన్న విషయం ఎవరు తెలుసు అండి? మీరు కూడా గతంలో కాలేజీ భూసేకరణ చేశారు. కలెక్టర్ వెళ్ళినప్పుడు సెక్యూరిటీని ఇచ్చారా? మీరు సెక్యూరిటీని ఇచ్చారా? ముఖ్యమంత్రి చెప్పండి. ముఖ్యమంత్రి ఇదే వెంకట్రామరెడ్డి వెళ్ళినప్పుడు కలెక్టర్ ఉన్న వెంకట్రామరెడ్డి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇచ్చారా? నేను చూశానండి. రమ్మని తగ్గించారు, ప్రజలతో రైతులతో మాట్లాడమని చెప్పండి. గెలుసీను నేనేమంటున్నా, మీరు అధికారం ఉన్నప్పుడు ఇదే వెంకట్రామరెడ్డి గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఏ సెక్యూరిటీ లేదండి. మొత్తం కానా వేస్తుంది, ఎస్కార్డ్ పంపిస్తారు, కలెక్టర్ కి ఇవ్వరా అండి? ఏముండదండి అక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏముండదు. పెట్టాలి, కేసులు పెట్టి వాళ్ళు దూరం ఉండాలి. ఆ భూమిలో లాక్కోవాలనే ఒక కుట్ర చాలా స్పష్టంగా. రైట్ చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. సమయం లేదు. ఓకే గెలుసు థ్యాంక్ యూ అండి. చర్చల పాలన గెలు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఆచార్య గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, సుజాత గారికి, చర్చల పాలన మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి లగచర్ల ఘటనకు సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో చూస్తే మాత్రం ఇందులో కేటీఆర్ పాత్ర ఉంది అనే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తుంది. మరి ఏం జరగబోతుందో చూద్దాం. పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి అయితే వేగవంతంగా విచారణ కొనసాగుతుంది. మరి కేటీఆర్ పాత్ర పైన కూడా పోలీసులు తెలిసే అవకాశం కనబడుతుంది. చూస్తూ ఉంటే ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉంటే కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కేటీఆర్ను కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కలెక్టర్ పై దాడి అంశం సంబంధించి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. భవిష్యత్తు మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 6 సామాన్యుడి ఆరప్రాణం.